హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో ఈరోజు మీకు గెజ్జికాయలు ఎలా ఉంటాయని చూపించబోతున్నాను. చూడండి, ఇది గెజ్జికాయలు అంటాము. మేము చిన్నప్పుడు ఇంత దీనితో చాలా ఆడుకునేవాళ్ళం అండి, గోళీలాగా ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ చెట్టు ఎలా ఉంటుంది, కాయలు ఎలా కాస్తుంది అనేది మీకు ఈ వీడియోతో చూపించబోతున్నాను. కాయలు చుట్టూ ముళ్ళతో కూడి ఉంటుంది. ఒక్కొక్క కాయల్లో 2 లేకపోతే ఒక్కోసారి పెద్ద కాయలు అయితే 3 గింజలు ఉంటాయండి. మీరు చూసినట్టే చెట్లో కాయలు అయితే చూపిస్తున్నాను. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఒక బ్రౌన్ కలర్లో చుట్టూ ముళ్ళుతో కూడినట్లు ఉంటుంది కాయలు. ఆ కాయల లోపల ఈ గింజలు ఉంటాయి. దాన్ని మేము గెజ్జికాయలు అంటాము మా ఊరి దగ్గర. సో మీరు మీ ప్రాంతాల్లో ఈ కాయల్ని, ఈ గింజల్ని ఏం పేరుతో పిలుస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వాటిని మీరు చూసారా ముందు, లేదా ఇదే మొదటిసారా అనే దాన్ని కూడాను కామెంట్ చేయండి. మేమైతే ఇది గోళీలాగా ఆడుకుంటామండి. చూడండి ఎంత బాగుంటుంది, బాగా గట్టిగా ఉంటుంది. మేము పిల్లలకి ఆడుకోవడానికి మేము చిన్నప్పుడు అంతా వాడతాము. ఈ లోపల ఈ చెట్లు అరుదైపోయింది. కాకపోతే మా ఊరి దగ్గర ఒక చెట్టు ఉంటే ఈరోజు వెళ్ళి వీడియో తీసి కాయలు అయితే తీసుకొచ్చామండి. మీకు వీడియో ఇష్టమైతే మీరు లైక్, షేర్ అండ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసము, మరిన్ని వీడియోల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.